నా పేరు డాక్టర్ కే నైనిశ్రీ, ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనము కొంతమంది పేషెంట్స్లో ఎగ్ పికప్ తర్వాత కూడా వాళ్ళకి అసలు ఏమీ oocytes రాలేదు, అంటే ఎగ్స్ రాలేదు, ఎందుకు, ఎలాంటి కారణాల వల్ల ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారనే దాని గురించి తెలుసుకుందాం. సో మామూలుగా ఐవీఎఫ్ స్టిమ్యులేషన్ అంతా చేసి oocyte రిట్రీవల్ చేసిన తర్వాత సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ వస్తాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ కొంతమంది పేషెంట్స్లో వచ్చేసి అసలు ఎలాంటి జీరో నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేటివి వస్తుంటాయి అన్నమాట. సో ఎలాంటి కండిషన్ ఫేస్ చేస్తాము అంటే మెయిన్గా వచ్చేసి ఇలాంటి సిచ్యువేషన్ని మనము ఎంప్టీ ఫాలిక్యులర్ సిండ్రోమ్ అని చెప్పి అంటాం. అంటే స్టిమ్యులేషన్ అప్పుడు అంతా కూడా ఫాలికల్ డెవలప్మెంట్ నార్మల్గానే ఉంటుంది, కానీ oocyte రిట్రీవల్ చేసిన తర్వాత ఎగ్సే ఏమీ రావన్నమాట. సో ఎంప్టీ ఫాలిక్యులర్ సిండ్రోమ్ అనేటివి 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఫాల్స్ ఎంప్టీ ఫాలిక్యులర్ సిండ్రోమ్ అంటాం, ఇంకొకటి ట్రూ ఎంప్టీ ఫాలిక్యులర్ సిండ్రోమ్ అంటాం అనమాట. ఫాల్స్ ఎంప్టీ ఫాలిక్యులర్ సిండ్రోమ్ కండిషన్ అనేది చాలా కామన్. ఇది మెయిన్లీ వచ్చేసి ట్రిగ్గర్ షాట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ట్రిగ్గర్ షాట్ సరిగ్గా తీసుకోలేదు, తప్పు డోస్ తీసుకున్నారు, లేదా ఇంప్రాపర్ టైమింగ్లో తీసుకున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే మనం మళ్ళీ రీఅసెస్ చేసుకొని రిపీట్ ట్రిగ్గర్ షాట్ ఇచ్చుకొని రిట్రీవల్ అనేది మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక్కొక్కసారి పూర్ రెస్పాన్స్ ఉన్నవాళ్ళు, అంటే అడ్వాన్స్ స్టేజ్ ఉన్నవాళ్ళు, లేదా ఓవేరియన్ రిజర్వ్ తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా మనకి డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండదు. సో అలాంటి వాళ్ళలో కూడా ఎగ్స్ అనేటివి ఏమీ రిక్రూట్మెంట్ అవ్వదన్నమాట. ఇంకొకటి వచ్చేసి ప్రీ మెచ్యూర్గానే ఓవ్యులేషన్ జరిగిపోవడం, అంటే మనం రిట్రీవల్ చేయకముందే బాడీలోనే ఎగ్స్ అనేటివి రప్చర్ అయిపోవడం వల్ల కూడా ఎలాంటి ఎగ్స్ అనేటివి రిట్రీవ్ అవ్వవన్నమాట. సో మెయిన్లీ ఇది ఏంటి అంటే ట్రిగ్గర్ షాట్ ఇంజెక్షన్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, లేదా ఎల్హెచ్ సర్జ్ సరిగ్గా సప్రెస్ అవ్వకపోవడం వల్ల ప్రీమెచ్యూర్గా కూడా ఎగ్స్ అనేటివి రిలీజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ టెక్నికల్ ఎర్రర్స్ వల్ల కూడా మనం ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే సక్షన్ తక్కువగా ఉండడము, లేదా ఆస్పిరేషన్ చేసే నీడిల్ బ్లాక్ అయిపోవడం వల్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటాం. అండ్ వెరీ రేర్ సిచ్యువేషన్స్లో వచ్చేసి ఓవేరియన్ రెసిస్టెన్స్ అనమాట. అంటే ఎంత డోస్ ఇచ్చినా కూడా ఆ ఓవరీస్ అనేటివి రెస్పాన్స్ అవ్వవు. సో మెయిన్లీ ఇది వచ్చేసి పేషెంట్స్కి ఏమైనా ఎఫ్హెచ్ఎస్ రిసెప్టార్ మ్యుటేషన్ ఉంది అన్నప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇందులో మనం నెక్స్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే వాళ్ళ రెస్పాన్స్ డ్యూరింగ్ ద స్టిమ్యులేషన్ టైంలో ఫాలికల్ రెస్పాన్స్ ఎలా ఉంది, అండ్ కొన్ని హార్మోనల్ టెస్ట్ ద్వారా ఫాలికల్స్ అనేటివి సరిగ్గా డెవలప్ అవుతున్నాయా లేదా, ఎల్హెచ్ సప్రెస్ అవుతుందా లేదా, ట్రిగ్గర్ సరిగ్గా తీసుకుంటున్నారా లేదా, అండ్ ట్రిగ్గర్ ఏమన్నా ఇంప్రాపర్ టైమింగ్ ఏమన్నా తీసుకుంటున్నారా అని చెప్పి చెక్ చేసుకోవడము, లేదా ప్రోటోకాల్ ఏదైతే మనం ఇంతకుముందు ప్రోటోకాల్ వాడామో అది కాకుండా మనం ప్రోటోకాల్ చేంజ్ చేసుకోవడం ద్వారా, అండ్ ఎఫ్ఎస్హెచ్ రిసెప్టార్ మ్యుటేషన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసుకొని వాళ్ళకి నెక్స్ట్ స్టిమ్యులేషన్లో మనం కరెక్ట్గా అప్రోప్రియేట్గా ప్రొసీడ్ అవుతే అండ్ ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఫేస్ కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.